హలో అండి. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత ఇందాక మనం కలిపాం కదా నీళ్ళు, శనగపిండి అది కలుపుకున్న దాన్ని దీనిలో వేసుకోవాలి. ఉప్పు, కారం, కొంచెం పసుపు కూడా వేయాలండి. మర్చిపోయాను, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక మనం చింతపండు తీసుకున్నాం కదా రసం, అది కూడా దీనిలోనే కలిపేసుకోవాలి. కలిపి తాలింపులో ఇలా కలుపుతుండాలన్నమాట. కొంచెం దగ్గర ఉండాలి. ఒక 5 నిమిషాలు అయిపోతుంది రెడీగా. పెద్ద మంట అయితే స్లోగా పెట్టుకున్నా మనం దగ్గరుండి కలుపుకోవాలి, లేకపోతే దగ్గరికి గడ్డలు ముద్దల్లా కడుతుంది. అందుకే ముందు నీళ్ళల్లో కలుపుకుంటాం అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీ చట్నీ, ఇడ్లీ అట్టుతో ఇట్లా పలచగా కొంచెం దగ్గరేదాకా ఉంచుకొని తీసుకుంటే ఒక 5గురికి సరిపోతుంది. ఎక్కువ చట్నీ తినేవాళ్ళు అయితే 2కే సరిపోతుంది, 3గురికి సరిపోతుంది. హలో అండి. చిక్కబడుతుంది కదా, ఇలా కొంచెం దగ్గరుండి కలుపుకోవాలి. పెట్టేసి వదిలేయకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరికి అయిన తర్వాత తీసి దించుకొని వేడివేడిగా